రాను రాను మనకి సువార్తను గురించినటువంటి ఇంకా వివరణ మనకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధన పరిచర్య 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మమ్మును మేము తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావాల్సినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? ఈ మాటలన్నీ చెబుతుంది క్రీస్తునందు దేవుని ఎదుట మీకు బోధిస్తున్నాం. కానీ మమ్మును మేము మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? మేము చేస్తున్నాము అని మేమేమైనా మెప్పించుకుంటున్నామా? మీ మెప్పు కొరకు చేస్తూ మేము చూసావా ఎంత గొప్పవాళ్ళమో అని మీతో మేము గణపరుచుకోవాలని కాదు. క్రీస్తు యొక్క సువార్తను, ఆయన క్రొత్త నిబంధన పరిచర్యను మీకు తెలియజేస్తున్నాము. మీకు తెలియజేసిన తర్వాత మేము చేస్తున్నామని చెప్పి సిఫారసు తీసుకోవటానికి కాదు. మీ యొద్ద నుండి ఏమైనా సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మీ దగ్గర నుంచి మాకు ఏమన్నా గొప్ప అంటే మీరు చాలా గొప్పోళ్ళండి, మీరు ఇంత పరిచయం చేస్తున్నారని మీరు దగ్గర నుంచి సిఫారసులు తీసుకోవడానికి ఇది మేము చెప్పట్లేదు, చేస్తున్నామని కూడా అనట్లేదు. కానీ చేస్తున్నాము, క్రీస్తుని అందుండి మేము చేస్తున్నాము. ఇది క్రొత్త నిబంధన పరిచర్య అని తెలియజేస్తున్నాము. మీ దగ్గర నుంచి సిఫారసు తీసుకోవడానికి కాదు, మీరు దీన్ని అనుసరించాలని. మీ దగ్గర నుంచి మాకేదో పొగడ్తలు రావాలనో లేకపోతే మీ దగ్గర నుంచి వేరే ఏదన్నా ఆశించి చేయటంతో కాదు. ఇది మేము గొప్పవారు అనుకోని కాదు. మా ఆధిక్యత ఏమి లేదు. క్రీస్తు యొక్క జ్ఞానము, ఆయన చూపించిన జ్ఞానాన్ని మేము విశ్వసించాము. మనకు అప్పచెప్పబడిన పరిచర్య అది, నాకు అప్పచెప్పబడినటువంటి పరిచర్య. ఈ పరిచర్యను నేను కొనసాగుతున్న విధంగా ఆ క్రీస్తు కొనసాగించిన విధానాన్ని నేను కొనసాగిస్తున్నప్పుడు నన్ను చూసి కూడా మీరు నేర్చుకోండి. అది మీరు నేర్చుకోవాలనే తప్ప మీ దగ్గర నుంచి సిఫారసులు తీసుకుని మీరు అట్లా ఉండిపోవటానికి కాదు. ఇది క్రొత్త నిబంధన పరిచర్య, ఆత్మ రక్షించుకునే పద్ధతి. 2వ వచనం, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడి క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటబడుచున్నారు. మేమేదైతే మా పత్రికల ప్రకారము మా హృదయముల మీద రాయబడిన మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మా హృదయాల మీద రాయబడింది ఇది. ఊరికే మేము చెప్పట్లేదు. మా హృదయాల మీద రాయబడింది అంటే అది క్రీస్తునందు మేము చేస్తున్నాము, దాన్ని ఆచరిస్తున్నాము, దాన్ని నడుస్తున్నాము, దాంట్లో ఉన్నాము అంటే వదులుకున్న స్థితిని పైకి కనిపించేటట్టు కాదు. మా హృదయంలో రాయబడింది, మా హృదయంలో రాయబడింది. కాబట్టి మా హృదయంలో ఈలోక సంబంధించినది ఏమీ లేదు అన్నది మీరు చదవచ్చు. మమ్మల్ని చూసి నిజమే ఈయనకి ఏమీ లేదు, అది ఉండేవి ఒకప్పుడు. పౌలు గారి జీవితంలో చూసినట్లయితే అనేకమైన ఉన్నాయి, ఇప్పుడు లేవు. అది మీరే కదా, మా పత్రికలు మీరే కదా, మీకు తెలుసు కదా అంటే ఇక్కడ అడగచ్చు వాళ్ళు, మాకు అయితే పలాంది ఉంది కదా, నీకు అవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి, కానీ ఏమి లేదు. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవంగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరే తేటపడుచున్నారు. అంటే మీరు దానికి సాక్ష్యంగా ఉన్నారు. మాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని యేసుక్రీస్తు వారు అడిగాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అంటే నేను ఏదైతే తెలియజేస్తున్నానో ఆ మాట ప్రకారము మీరు నా దగ్గర ఉందా? ఈరోజు పెద్ద బంగళా వద్దు నేను ఇస్తాను అన్నప్పుడు, అది తండ్రి అని దేవుడు ఇచ్చాడు, ఇస్తానని అన్నాడు, ఇట్లా సంపాదించని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇదిగో నీకు ఆ బిల్డింగ్ ఉంది కదా అని వారు అనొచ్చు. అందుకనే చెప్పిన దానికి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాడు. లేకపోతే నాలో పాపం ఉందా, నీ లోపల ఉన్న పాపాలు మాకెట్టా తెలుస్తాయి? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపాలు మనకు ఎలా తెలుస్తాయి? ఆయన పైకి చెబుతున్నటువంటి మాట, నా దగ్గర ఏ ఆస్తి ఉన్నా అది పాపమే, అది మీ దగ్గర ఉన్న పాపమే, వదలండి అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉంచుకుంటే
ఇప్పుడు నేను చెప్పిన మాటకి ఏదన్నా ఉందా నా దగ్గర ఆస్తి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన అడిగినప్పుడు వీరు ఏమీ చూపించలేకపోయారు. అంటే చూపించగలుగుటకు ఉంది అవకాశం. అలాగే పౌలు గారు కూడా రాస్తున్నటువంటి పత్రికలు అంటున్నాడు, రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీకు మా సంగతి తెలుసు. 4వ వచనం, క్రీస్తు ద్వారా దేవుని ఎదుట మాకిట్టి నమ్మకము కలదు. మాకు కూడా క్రీస్తు ద్వారా దేవుని ఎదుట, యేసుక్రీస్తు వారి పోలికగా దేవుని ఎదుట మాకిట్టి నమ్మకము కలదు. మాకు కూడా ఇట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఇది మా వల్ల కాదు. వదిలి చూపించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాన సువాసన ద్వారా, ఆ సామర్థ్యం ద్వారా మేము చేయగలుగుతున్నాము. ఆయన చేసి చూపించిన దాన్ని మేము కూడా ఈ భూమి మీద చేయగలము అని ఆయన చూపించుట చేతే చేస్తున్నాము. ఎవరన్నా ప్రాక్టికల్గా ఒక కారు డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి ద్వారా మనం నేర్చుకుంట చేత ఆయన మన సామర్థ్యం కాదు, ఒకరు సామర్థ్యాన్ని కలిగి ఉండి మనకు అదే సామర్థ్యాన్ని కలుగుటకు సహకరించారు. అది మా సామర్థ్యము కాదు. ఇది నేను ఈరోజు డ్రైవింగ్ చేస్తున్నంటే నా సామర్థ్యము కాదు, నాకు నేర్పినటువంటి వారు. అలాగే నాకు నేర్పింది ఎవరంటే యేసుక్రీస్తు. క్రీస్తు ద్వారా దేవుని వలన మాకిట్టి నమ్మకము కలదు. దేవుని వలన మాకిది జరిగింది. ఈ సామర్థ్యం మాకు కలిగింది. ఎన్ని చెప్పుటకు గల కారణం ఏంటంటే క్రొత్త నిబంధన పరిచర్య అంటే వదులుకునేది. ఇన్ని మాటలు చెప్పటం గల కారణం ఏంటంటే వదలటం అంటే చాలా కష్టంతో కూడినటువంటి పరిస్థితి. కోటీశ్వరుడు వెంటనే దేవుడు రక్షణ వస్తే జక్కయ్యలాగా వదులుకునే స్థితి అందరిలో మనం చూడలేం. ఇంటికి రక్షణ వచ్చిందన్నప్పుడు అన్ని వదులుకోవాలి. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. ఈ క్రొత్త నిబంధన పరిచర్యకు సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఇక్కడ పౌలు గారు వివరంగా తెలియజేస్తున్నాడు. ఇది మా వల్ల కలిగిన సామర్థ్యం కాదు, మా సామర్థ్యం కాదు, దేవుని వలన కలిగి ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించడం చేత ఆ సామర్థ్యం మాకు అవకాశం వచ్చింది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము కాదు, అక్షరానికి కాదు, ఆత్మకే పరిచారకులు అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఈ ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు, ఆత్మ సంబంధించినటువంటి రక్షణ కొరకు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ కొరకు, ఆత్మను రక్షించుకొనుట కొరకు పేదలుగా మారటం అంటే అసలు ఏమీ లేకుండా ఉండమని ఆయన ఏం చెప్పలా. అసలు ఏమి వద్దు, అన్ని వదిలేసి చెట్టు కింద బ్రతకమని చెప్పలా. నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. మీరు అధికముగా కూర్చోకండి, మీకున్న దాంతో సంతృష్టి కలిగి ఉండండి, మీకు కలిగిన వాటితోనే ఉండండి. మీరు అత్యధికమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోమాకండి. ఆ అధిక ధనాన్ని కూర్చుకునే జ్ఞానంలోకి, లోక జ్ఞానంలోకి వెళ్ళిపోమాకండి. మీ కొరకు శ్రేష్టమైన వాటిని దాచుకోమాకండి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరించండి. అలాగే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించండి. ఏమీ లేకుండా మొత్తం వదిలేసి కూర్చుంటే నేను ఈరోజు వచ్చి మీకు అన్నం పెడతానని చెప్పట్లేదు ఆయన. పౌలు గారు దివారాత్రులు కష్టపడి జీవనం చేస్తూ తెస్సలోనికైయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా.
మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టం చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మన చేతులతో కష్టపడాలి, మితముగా ఉండాలి, హెచ్చుగా వెళ్ళిపోకూడదు. హెచ్చుగా కూర్చుకున్న వారికి హెచ్చుగా మిగలదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు అని రాయబడుతుంది. కాబట్టి హెచ్చుగా కూర్చుకుని జీవనానికి సంబంధించినంత వరకు మీకు కలిగిన దాన్ని మీ స్వహస్తాలతో కష్టపడుతూ చేసుకుంటూ దేవుని వాక్యానికి ఇబ్బంది కలగకుండా, దేవుని పరిచర్యకు ఆటంకం కలగకుండా, ఎవరి మీద భారాన్ని పెట్టకుండా, ఎవరికి భారంగా ఉండకుండా, ఒకరి భారాన్ని ఒకరు మోస్తూ క్రొత్త నిబంధన పరిచర్య చేసుకోవాలి. ఒకరికి అన్యోన్య సహవాసం వస్తుంది, ప్రేమలు వస్తాయి, ఒకరినొకరు ఆదరించే విధానాన్ని వస్తుంది. ఇవన్నీ రాయబడుతుంటాయి ఇక్కడ మాటలు. సరిగ్గా మనం వీటిని ధ్యానించాల్సిన వారమై ఉన్నాము. ఈరోజు ఏ చేతులతో కష్టపడకుండా ఇంట్లో కూర్చోండి, ఇంకేం అవసరం లేదంటే అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ వదులుకునే పరిచర్య అధికంగా వచ్చేదని. ఇప్పుడు జక్కయ్య ఏం వదులుకున్నాడు? ఆయన సంపాదించిన దాంట్లో 4 వంతులు ఇచ్చేశాడు. ఇంకా అధికంగా ఆయన సంపాదించుకొని ఉండడు, అప్పుడులాగా చేసి ఉండడు, ఇంకా అధికంగా కూడబెట్టుకుని ఉండడు. ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షరం ఊరికే చంపుతుంది, అది ఆ అక్షరం అక్కడే ఉంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. ఆత్మజీవము అది లోకానికి మరణార్థంగా అనిపించవచ్చు. అది నశించిపోయే వారికి ఈ వాక్కులు మరణార్థంగా ఉంటాయి. కానీ రక్షింపబడి వారికి జీవార్థమైనటువంటి మాటలు, ఆత్మను రక్షించుకునేవి. క్రొత్త నిబంధన పరిచర్య శరీరాన్ని ఆయన ఏమంటాడు? 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినం కూడా నూతన పరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు. అక్షరం ఏం చేస్తుంది? అది చంపుతుంది. ఆత్మ ఏం చేస్తుందంటే జీవింపచేస్తుంది. అక్షరము రాళ్ల మీద రాయబడింది. 10 ఆజ్ఞలను వారు అనుసరించాలి. శ్రమ చావుతో సమానం, అది చచ్చిపోతారు చేయడానికి. కానీ ఆత్మ జీవింపచేస్తుంది. కానీ ఇక్కడ చచ్చిపోతున్నట్టు కనపడతాం, కానీ జీవంలోకి వస్తున్నాం. అక్కడ సమకూర్చుకోవటానికి చావాల్సి వస్తుంది అక్షరం. సంపాదించుకోవటానికి ఆశీర్వాదాలు అని చెప్పి ఇవన్నీ కూడా పెద్ద భారంతో కూడింది. బాగా సంపాదించుకునే స్థితి అది. కానీ ప్రతి సంవత్సరం వారు శరీరం అంటే వారు 3 రోజులు 3 పండగలకి అక్కడ అటెండ్ అవ్వాలి, బలు ఇవ్వాలి, సంవత్సరం అన్ని ఆచరించాలి. అది చంపిద్ది, హింస అయిపోతుంది అది. కానీ ఆత్మ జీవింపజేస్తుంది. నువ్వు అంత ఇదిగా అంత ఓవర్ యాక్షన్ చేయని అవసరం లేదు. దీని దగ్గర వదిలితే చాలు, ఆయనే పోషిస్తాడు. హల్లెలూయా. ఇది జీవింపచేసే సువార్త. అక్షరం సువార్తకు వెళుతున్నారు ఈరోజు. పాత నిబంధన గ్రంథ సువార్తకు వెళుతున్నారు వీళ్ళు తెలియక. కానీ అది ఆచరిస్తారంటే అది చేసే దమ్ము లేదు, ఇది చేసే దమ్ము లేదు. ములువెచ్చని స్థితిలో ఉంటే ఉమ్ము వేయబడతాం. గుర్తుపట్టండి, ఉమ్ము వేయబడతారు అని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రకటన గ్రంథంలో. అసలు ఆ దేవుణ్ణి చూస్తేనే చచ్చిపోతారు అక్షర జ్ఞానంతో, ఆ అక్షరం సమయంలో పాత నిబంధన గ్రంథంలో. కానీ ఇక్కడ జీవింపజేసేది ఇది క్రొత్త నిబంధన పరిచర్య. 7వ వచనం, మరణకర్మగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదై మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను
ఇశ్రాయేలు ఆ ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. పాత నిబంధన పరిచర్య అంటే మరణకర్మకు పరిచర్య. అది మరణకర్మకు పరిచర్య, అది ఎవడు చేయలేడు. ఆ పరిచర్యే మహిమ గలదైతే రాళ్ల మీద చెక్కబడి అక్షరమునకు సంబంధించినది మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించబడిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని మోకము తేరి చూడలేకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ గలదై ఉండును. మోషే దేవుడు చూస్తే దేవుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం మహిమలోనే ఆయనతో మాట్లాడి వస్తున్నప్పుడు చూస్తేనే అదే ఆయన మొహం చూస్తేనే వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు. అంటే దేవుని యొక్క తేజస్సు మహిమ అటువంటిది. అక్కడ అక్షరంతో చంపబడే పరిచర్య, ఆ పరిచర్య మరణకర్మకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనా అయినను మహిమతో కూడినదాయను. దేవుడు తన మహిమను వచ్చి చూపించినప్పుడు ఆ మహిమ మోషే ముఖం మీద ఉన్నప్పుడు వీరు చూడకుండా ఉండటం కోసం ఆయన ముఖం మీద ఒక కర్చీప్ లాంటిది క్లాత్ వేసుకునేవాడు అంట. దాన్ని చూస్తే వాళ్ళు ఉండలేరని. అంటే దేవుడు అంత పరిశుద్ధుడు, మనము అంత పాపులము, ఆయనను చూడలేము. ఆయన మహోన్నతుడు, అంత గొప్పవాడు. అయితే తగ్గిపోవునది. అంటే ఆ మహిమతో కూడినదైనను మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. తగ్గిపోచున్నదైనా సరే చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమ గలదై ఉండును. ఇది లోకం వదిలే పరిచర్య. ఇది ఇంకా ఎంతో శ్రేష్టమైనది. ఇది ఇంకెంతో మహిమ గలది. అక్కడ మోషే దేవుని స్వరాన్ని వింటూ తీసుకొచ్చినటువంటి మహిమను వీరు చూడలేకపోయారు. అదే మహిమదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా అంతకన్నా గొప్ప పరిచర్య. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలది కదా. నీతికి కారణమైనటువంటి ఈ పరిచర్య ఎంతో మహిమ గలది కదా. నీతికి కారణమైనటువంటి పరిచర్య ఏంటి? యేసుక్రీస్తు వారు నీతి మార్గాన్ని ఇక్కడికి వచ్చాడు. నీతికి కారణమైనటువంటి పరిచర్య ఇంకా ఎంతో మహిమ కలదు కదా. అత్యధికమైనటువంటి మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. దేవుని చూస్తే బ్రతకలేము అన్న స్థితి నుంచి ఆయన మన మధ్య నివసించాడు. మోషే మోహాన్నే చూడలేకపోయారు. అంటే ఇంకా దేవుని కూడా చూడలేనటువంటిది. అటువంటి మహిమలో ఉన్న ఆయన మహిమను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని తన మహిమను ఏం చేశాడు? తగ్గించుకుని మహిమ లేనిదిగా అయింది. ఎంతో మహిమ కలిగినటువంటి ఆయన్ని తేరి చూడలేనటువంటి వారు వీళ్ళు. చూస్తే బతకరు, కానీ ఈయన్ని ఇప్పుడు చూడకపోతే బతకరు. అంటే ఆయన మహిమను నేను ఇంకెవ్వరికి ఇవ్వను అన్నాడు. కానీ ఆయన మహిమను మనకివ్వటానికి తన మహిమను తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప పరిచర్య ఇది! నిలవలేనిదే అంతిదిగా ఉంటే, మహిమతో కూడినదైతే నిలిచే పరిచర్య ఇంకెంత శక్తివంతమైనది ఇది! మహిమ గల నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తన మహిమను తగ్గించుకొనుట చేత మహిమ లేనిదైపోయింది. కానీ ఇది శ్రేష్టమైనటువంటి పరిచర్య. తన మహిమను తెచ్చుకోవట్లేదు, దేవునికి మహిమ తీసుకొస్తున్నాడు.
దేవునికి మహిమ తీసుకొచ్చే పని దేవునికి మహిమ తీసుకొస్తున్నాడు. మహిమ గలదిగా చేయబడినది. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. మహిమ తన్ను తాను ఆ మహిమను తగ్గించుకున్నట చేత, ఆయన ఉమ్మి వేయబడుట చేత మహిమ లేనిదాయను. కానీ ఇది ఎంతో అధికమైన మహిమ గలదగును. నీతికి కారణమైన పరిచర్య అసలు ఎంతో మహిమ గలది. ఇది ఆయన తన ఆయనను మనం చూడలేమండి. ఆయన దగ్గరికి వెళ్ళటానికి కష్టం. ఆయన తన మహిమను ఏం చేశాడు? ప్రక్కన పెట్టి మన కొరకు రక్తమాంసాలు ధరించి మహిమ లేనివాడిగా వచ్చాడు. ఒక పశువుల పాకలో జన్మించాడు. వడ్రంగి వారి ఇంట్లో పెరిగాడు. ఆయన తలవాల్చుకోటకు స్థలం కూడా లేదు. అంటే ఏముంది? ఏ మహిమ లేనివాడిగా అయిపోయాడు. ఆయనలో మహిమ ఏమీ లేదు. ఎంత మహిమ అయినా కొండ మీద నుంచి మాట్లాడి దిగి వస్తుంటే మోషే ముఖాన్ని చూడలేకపోయారంట. ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోతే ఆయన ఒక క్లాత్ అడ్డం పెట్టుకున్నాడంట. ఆ క్లాత్ అడ్డం ఉండి ఆయన వాళ్ళు లేకపోతే అది ఆ మహిమతో వీళ్ళు పడి చస్తారు, కళ్ళు పోతాయి. అట్లాంటిది ఆయన మహిమను తగ్గించుకుని వచ్చి మహిమ లేనివాడిగా మన మధ్య ఉన్నాడు. కానీ ఈరోజు పాస్టర్సు డబ్బులు దశంభాగాలతోటి గొప్ప గొప్ప వారికి అయిపోయి దేవుని కన్నా మహిమ పరులుగా తయారై చూపిస్తున్నారు. ఇదే దేవుని మహిమ అని చెప్తున్నారు. లేకుండా ఉండటమే మరలా సంపాదించుకోవటమే అని, ఉండేదాన్ని వదులుకొని ఉండటమే కృప అంటే, లేనిది సంపాదించుకోవటమే కృప అని అబద్ధాన్ని చెప్పి అబద్ధధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఆయనకున్నటువంటి మహిమను వదిలి మన దగ్గరికి రావటం కృప అయితే, ఆ మహిమను అనుసరించటము మనకి ఇవ్వబడినటువంటి కృప. మనకి మహిమ తెచ్చుకోవటం కాదు, తండ్రికి మహిమ తీసుకురావటానికి ఆయన మహిమ లేనివాడిగా మనల్ని విమోచించటానికి వచ్చాడైనా. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వల్ల ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది. ఇంతకు ముందు మహిమ గలదిగా చేయబడినది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. అంత గొప్ప దేవుడు, మహిమ గలదిగా మహిమ కలిగి ఉన్నటువంటి ఆయన ఈ విషయంలో మనలను మహిమకు తీసుకువెళ్ళటానికి మహిమ లేనిదిగా మార్చబడింది. మనం ఇంకా మహిమ తీసుకొచ్చుకున్నామంటే మహిమలోనికి ప్రవేశించము, మరణములోనికే వెళ్ళిపోతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తగ్గిపోవునదే 11వ వచనం, తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. అసలు తగ్గిపోయేదాన్నే మోషే ముఖాన్ని చూడలేకపోయారంటే అది మహిమ గలదంటే తగ్గిపోయేదే ఆ మహిమగా ఉంటే నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. నిలుచున్నది అంటే దేవుని మహిమ. మోషే ముఖంలోది తగ్గిపోవచ్చు, కానీ దేవుని మహిమ, నిలుచున్న మహిమ గొప్ప మహిమ. అది నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. నిలిచి ఉన్నది అది ఎప్పటికీ కూడా మహిమ గలదిగా ఉంటుంది. అది కానీ మహిమ లేనిదిగా మనకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము. హల్లెలూయా. ఆయన మన కొరకు తన మహిమని విడిచి వచ్చాడు. ఏమీ లేకుండా మిమ్మల్ని మహిమలోనికి నేను తీసుకువెళ్తున్నాను, ఏమీ అవసరం లేదు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, నేను మహిమలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీరు ఏమి సంపాదించుకోని అవసరం లేదు, మీ కష్టార్జితంతో జీవనాన్ని కొనసాగించండి, మితముగా ఉండండి. లేకపోతే అపవాది, ఈ లోక అధికారి, ఈ లోక దేవత గుడ్డితనంతో మిమ్మల్ని తీసుకుని పోతుంది అని చెప్పి ఇంకా ముందు వచ్చిన మనం చూడగలం. ఇంకా వివరంగా మనకి ఇక్కడ కొత్త నిబంధన పరిచర్య కనబడుతుంది. తగ్గిపోవుదానికే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. నిలుచున్న మహిమే కదా మనకు మధ్యలో ప్రత్యక్షమైంది. అది ఇంకెంతో మహిమ గలదు కదా. అసలు ఒరిజినల్ అట్లాంటిది. ఆ మహిమ ఏమైంది? మనం నశించిపోకుండా రక్షించటానికి కారణమైంది. దాన్ని అన్ని డిగ్రీస్ తగ్గించుకుని ఎన్ని డిగ్రీస్ తగ్గించుకుంటే మనలను నిలిచే మహిమలోకి తీసుకెళ్ళటానికి ఆయన తగ్గించుకున్నాడో చూడండి.
ఈరోజు చిన్న విషయానికి కూడా తగ్గేదే లేదంటున్నారు. అసలు ఎవడు ఏం చెప్పినా సరే అబద్ధదాన్ని వదిలేదే లేదు, ఇంకా అడుక్కు తింటాం అంటున్నారు. ఇంకా అడుగుతాం, ఎక్కడ పడితే అక్కడ అడుగుతాం, దేనికన్నా అడుగుతాం, దానికి కావాలి దీనికి కావాలి అన్నీ ఇంకా అడుక్కు తినే బతుకుతాం అంటున్నారు. అసలు ఇంక ఏం లేదు, వాక్యాన్ని ఇంకా దిగజార్చేస్తాం అంటున్నారు డబ్బు కోసం. అది తగ్గిపోయే మహిమ, అది దుర్వాసన, నశించిపోయే వారికి అది మరణపు వాసన. అది నశించిపోతున్నారు వారు, సువాసన అనుకుంటున్నారు. అన్ని సంపాదించటం, హెచ్చించుకుంటున్నారు, తమకు మహిమ తెచ్చుకుంటున్నారు. తమ చేతులతో ఎంత చేశాం, మాదే మాదే, మా వల్లే మా కుటుంబమే అని విర్రవీగుతున్నారు. ఎన్ని రెట్స్ తగ్గించుకుంటే మనం ఆయనను సమీపించగలుగుతున్నాము. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండి నెడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలది కదా. తగ్గిపోవునదే మహిమ గలదై ఉంటే నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలది కదా. కానీ అంత మహిమ గలది ఎంతో తగ్గించుకుని ఆయన మన మధ్యకు వచ్చాడు, తన మహిమను తగ్గించుకుని మన ఆయన మహిమలో తీసుకెళ్ళటానికి. ఈ విధంగా తగ్గించుకున్నవాడు, ఈ విధంగా మొరుగై ఉన్నటువంటి వాడే ఆయన రాజ్యములో ఉంటారని దీని వాక్యం తెలియపరుస్తుంది. కొత్త నిబంధన పరిచర్య. 12వ వచనం, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మోషే గారు ముసుగేసుకున్నాడు. తగ్గిపోతున్న మహిమ చూస్తేనే బతకలేనటువంటి ప్రజలకు చూసి ఆయన ముసుగేసుకున్నాడు. కానీ క్రొత్త నిబంధన పరిచర్య ముసుగు లేని పరిచర్య, తేట తెల్లంగా తెలియపరుస్తున్నాడు. మేము ఎంత తగ్గించుకున్నామో చూడండి. తగ్గించుకున్నటువంటి ఆయనను మాలో తగ్గించుకుని చూపిస్తున్నాం చూడండి. ఈ మా ముఖం మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై, దేవుడు అంటే నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. దేవుడు గురించినటువంటి నిరీక్షణ, ఆయనను మనం కలుసుకుంటాము. ఇదిగో ఆయన కలుసుకునే మార్గం ఇది. క్రొత్త నిబంధన పరిచర్య, వదులుకొనుట. ఇది మహిమ తీసుకొచ్చే పరిచర్య. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునన్న పరిచర్య, తగ్గించుకున్న పరిచర్య. అది దేవుడు కోరుకునే పరిచర్య. ఇది మేము ముసుగేసి చెప్పట్లేదు, మేము దాచుకుని చెప్పట్లేదు. తేట తెల్లంగా ముసుగు తీసి చెప్తున్నాము. ముసుగు లేని మాటలు మేము చెప్తున్నాము. మేమట్లు చేయక మోషే ఈ దేవుని భయాన్ని, దేవుని చూస్తే చచ్చిపోయే మిమ్మలను చావకూడదని చెప్పి ముసుగేశాడు. కానీ మీరు చచ్చినా సరే, మరణమైనా సరే పర్వాలేదు, కానీ ఆయన కొరకు వదులుకోండి. ఇది జీవం గల నిరీక్షణతో కూడినటువంటి పరిచర్య. ఇది నిరీక్షణ జీవంతో కూడింది. కాబట్టి బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. వదులుకోండి, ఇది మీకు జీవం. వదులుకున్న కొత్త నిబంధన పరిచర్య జీవం. ఇది మేము ఏం ముసుగు వేయట్లేదు, మీకు ముసుగు తీసేసాము. ముసుగు లేదు, మీరు చస్తారని చెప్పి భయపడలేదు. మీరు బ్రతకరు, లేకపోతే మీకు జీవం రాదు. మనం వదులుకోకపోతే జీవాన్ని పొందుకోలేము. ఇది నిరీక్షణ, ధైర్యము. బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. వదులుకోండి అని చెప్పి బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మీరు చచ్చినా పర్వాలేదు, ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి. నిత్య జీవం మీకుంటుంది. లోకంలో ఎలా బ్రతుకుతామని చెప్పి భయపడమాకండి. మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు వేయక ముసుగేసుకున్నాడు. మీరు చస్తారు అని చెప్పి ఆ మహిమను చూస్తే, కానీ మేమట్లు చేయట్లా. ఇట్టి నిరీక్షణ గలవారమై దేవుణ్ణి కలుసుకొనబోచున్నాము. కాబట్టి బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. వదులుకున్న పరిచర్య చేయండి. మీకు కలిగిన వాటిని వదిలేయండి. నేను ఎలాగైతే పెంటతో సమానంగా ఎంచాడో ఆయన వదులుకున్నాడో, క్రీస్తు నిమిత్తము, క్రీస్తు శ్రమల్లో అనుభవించి ఎలాగైతే ఆ అనుభవాన్ని ఎరిగి ఉండటం కోసం వదులుకున్నానని చెప్పాడు, వదులుకుని ధైర్యంగా మాట్లాడుచున్నాడు. వదిలి ధైర్యంగా చెప్తున్నాడు. మీరు ఇది కష్టము, చస్తాము అని భయపడమాకండి. అప్పుడు మోషే చస్తారని ముసుగేశాడు. ఇప్పుడు మీరు నిజంగా చస్తారు ఆత్మలో. కాబట్టి ముసుగేయటానికి కుదరదు. ఇప్పుడే చచ్చిపోండి, ఇప్పుడే శ్రమ తీసుకోండి, అయితే మీరు జీవిస్తారు. ఇది సువాసన. లోకానికి మరణపు వాసనగా అనిపించచ్చు వదులుకోవటం, కానీ ఇది జీవపు వాసన. 14వ వచనం, మరియు వారి మనస్సులు
కఠినములాయను. క్రీస్తు సత్యాన్ని అంగీకరించక కఠినములాయనే. దేవుడు గొప్పవాడు, మేము ఆయన బిడ్డలము. ఆయన ఎటువంటి వాడు? భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. ఆయన మహిమను కూడా మేము చూడలేము. ఆయన మేము గౌరవిస్తాం, కానీ ఆయన వదులుకోమని చెప్పడు అని కఠినములాయనే అంటే వారి మనసులు కఠినములాయనే. వదులుకోమంటే వదులుకోవట్లేదు, కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. దేవుడు మన మధ్యకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుని చూస్తే చస్తారు కాదు, దేవుని చూడపోతే చస్తారు. ఆ రోజు దేవుని చూస్తే సచ్చేవాళ్ళు, కానీ ఈరోజు దేవుని చూడపోతే మీరు చస్తారు. ఆయన క్రీస్తు యొక్క జ్ఞానము, ఆ జ్ఞానాన్ని అనుసరించకపోతే చస్తారు. అది మరణము, రెండో మరణము. కాబట్టి పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. దేవుడంటే భయం, చస్తాము. దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళలేడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పాస్టర్సే వెళ్ళాలి, ప్రధాన యాజకుడే వెళ్ళాలి అన్న ముసుగు ఇంకా వారి దగ్గర ఉండిపోయింది. ఆయనే తన మహిమను తగ్గించుకుని ఎలాగైతే మన మధ్యకు వచ్చాడో మనకి మహిమని ఇవ్వటానికి ఆ యేసుక్రీస్తు వారిని దేవుడుగా స్వీకరించే స్థితి లేక, దేవుడంటే మనం చూడలేమో చేరలేమన్న భయంతో ఉండిపోయారు. కానీ దేవుడంటే చేరొచ్చు, దేవుని సమీపించవచ్చు అని ఆయన యేసుక్రీస్తు వారికి వచ్చి చూపిస్తే, ఆ క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడితే ఆ ముసుగే వీరి దగ్గర, పాత నిబంధన ముసుగే ఇంకా నిలిచి ఉంది. అమ్మో దేవుడా మనం వెళ్ళలేము, అమ్మో దేవుడు చాలా పరిశుద్ధుడు, మనం అపవిత్రులము. వాస్తవమే, కానీ ఆయన మనలను ఇరువురిని సమానముగా ఆయన ప్రేమించి ఆయన యొక్క మహిమను తగ్గించుకొని ఆయన మహిమలో చేర్చుకొనటానికి మార్గాన్ని చూపించి వెళ్ళాడు. అదే క్రొత్త నిబంధన పరిచర్య, వదులుకునే పరిచర్య, సంపాదించుకునేది కాదు అని మనకి ఇక్కడ తేటతెరమవుతుంది. 15వ వచనము, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తు వారి వైపు తిరుగుతారో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది, భయం పోతుంది. ఆయన చెప్పిన దాన్ని మనం అనుసరించి నడిచినట్లయితే ఆయనతో మనం ఉంటాము, ప్రభుతో మనం ఉంటాము. ముసుగు పోతుంది, భయం పోతుంది. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ఏ ముసుగు లేదు, ఆయన మనము చూడగలిగినంత ఇదిగా మన మధ్యలోకి వచ్చాడు. ఏ మహిమ, ఆయన మహిమని తగ్గించుకున్నాడు మన కోసము. మనము బ్రతకమని ఆయనే మన బ్రతికించడానికి వచ్చాడు. ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపచేయుచు, ఇప్పుడు ఏదైతే ఆయన మహిమను తగ్గించుకున్నాడో ఆ మహిమను అద్దం వలె మనం కూడా తగ్గించుకుని, ఇదంతా నా వల్లే, ఇదంతా మా వల్లే, ఇదంతా మా కుటుంబం వల్లే, ఇదంతా అపవాది లక్షణాలు, ఇదంతా మేము చేసామని చూపించుకోవటానికి, ఇదిగో ప్రభువా నీ కొరకు అది చేశాము, ఇది చేశాము, చూడవా ప్రభువా మేము ఎన్ని అద్భుతాలు చేశామంటే మీరెవరో నాకు తెలియదని అనేది. అందుకే ఆయన మహిమను అద్దం వలె చూపించినప్పుడు, అద్దం ఏదైతే ఉందో అదే చూపిస్తుంది. అద్దానికి ఉన్నటువంటి జ్ఞానం కూడా ఈ యొక్క సేవకులకు లేకుండా పోతుంది. దుర్బోధకులు అబద్ధధనం కోసం వెంపర్లాడిపోయేవాళ్ళు, అధికారం కోసం, దాహం కోసం, వారికి ఇంకా సత్యం అర్థం కావట్లేదు. అద్దం వల్లే ప్రతిఫలింప చేయించు యేసు యొక్క మహిమ, ప్రభు యొక్క మహిమ. మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. అర్థం కాదు, మోషే మొహం చూస్తేనే ఉండలేరు, అర్థం చూస్తే ఇంకెట్లా బతుకుతారు?
కానీ అట్లా లేకుండా ఆయన మహిమ ఎన్ని రెట్లు తగ్గించుకున్నాడో చూడండి. ఆ తగ్గించుకున్న మహిమను మనం చూపించేవారిగా ఉండాలి. ఈరోజు ఏ విషయంలోనూ కూడా అసలు ఏమీ తగ్గేదే లేదంటున్నారు. ఏమి తగ్గించుకునే పరిస్థితే లేదు. అంత ఉన్నత స్థితే, అంత గొప్ప గొప్పగా వెళ్ళిపోవటమే లోకంలో అని చెప్పి అబద్ధ బోధలు చేస్తున్నారు. జాగ్రత్త. ఆయన ప్రతిఫలింప చేయొచ్చు అర్థం వలె. ఆయన ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుడు తగ్గింపు స్థితి ఏదైతే చూపించాడో అదే పోలికగా మనం మార్చబడుతున్నాము. అదే పోలికగా మనం మార్చబడుతున్నాము. రోమిలి రాసిన పత్రిక, ఎవరంటే వీళ్ళు ఆయన వారసులని రాయబడుతుంది ఇక్కడ. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినలా క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. దేవుని యేసుక్రీస్తు వారి యొక్క వారసులము. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన దాన్ని, ఆయన మహిమను తగ్గించుకుని ఎలాగ వచ్చాడో, ఆ మహిమ ఆయన విడిచి వచ్చాడో, ఆయన వారసులుగా మనం అవుతున్నాము. ఒకరోజు ఆయన మోషే చూసి, మోషే మాట్లాడే వచ్చాడు. మోషే కూడా డైరెక్ట్గా చూడలా. ఆ వెలుతురుని అందులో ఆ మొహం మీదకి వచ్చి తగ్గిపోతున్నటువంటి మోషే ముఖం మీదకి వచ్చిన మహిమను చూసి తట్టుకోలేకపోతే ఎంత మహిమను ఆయన తగ్గించుకుని వచ్చాడో, ఆ విధముగా తగ్గించుకున్న వాళ్ళు ఆయన పిల్లలు అంటున్నాడు. ఆయన మనము పిల్లలమైతే వారసులము. పిల్లలమయ్యామా ఆయనకి, వారసులమవుతాం. వారసులకి మొత్తం ఏదైతే ఆయనకి కలిగి ఉందో అదంతా మనకి రావటానికి, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడలా క్రీస్తు తోడి వారసులమవుతాం. ఇది కదా వాక్యం చెప్తుంది, క్రొత్త నిబంధన పరిచర్య. అందుకని 4వ వచనం, 4వ అధ్యాయం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము కరుణింపబడిన వారమే అధైర్యపడము. మాకు అధైర్యం లేదు. వదులుకోమంటే వదులుకుంటాం, తీసుకోమంటే తీసుకుంటాం. కానీ ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్య వదులుకోవటమే, ఎప్పుడు తీసుకునేది ఉండదు. జీవితాంతం అంతే. ఏది ఇచ్చినా మనకి అవసరతలు అక్కర తీర్చుకుని మిగతా వారికి, అంటే అవసరాల అక్కర్లు మనకి తీర్చబడిన తర్వాత వేరే వారికి ఆహారాన్ని, మనము ఆస్తులను కానీ ఇతరులకు నిన్ను వలని పొరుగు అని ప్రేమించి, ఒకరికి ఉండొచ్చు, వారికి లేకపోవచ్చు, ఒకరికి ఉన్నప్పుడు లేని వారికి ఇవ్వాలి, తర్వాత వారికి ఉన్నప్పుడు వీరికి ఇవ్వాలి. ఈ విధమైనటువంటి స్థితిలో లిమిటేషన్ తోటి, టెంప్టేషన్ లేకుండా ముందుకు సాగటానికే దేవుడు ఈ మార్గాన్ని చూపించాడు. అన్యోన్య సహవాసం చేత పవిత్రులుగా మార్చబట్టకు, శ్రమలను కూడా సహించి ముందుకు సాగటకు దేవుడు ఈ ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ పరిచర్య పొందినందుకు కరుణింపబడిన వారమై, కరుణించబడ్డ వారము ఈ పరిచర్య మనకి ఇచ్చాడు దేవుడు. పాత నిబంధన పరిచర్య వాళ్ళకి సమృద్ధి, మనకి లేని స్థితి. ఇది కరుణించబడ్డాం, ఏదో ఒకటి మనకి జీవం గల దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య ఇది. అది ఆ పరిచర్య ఏ పరిచర్య అయితే ఏమైంది, ఆయన ఇచ్చిన పరిచర్య. ఆయన అప్పుడు సమృద్ధి, ఇప్పుడు ఏ సమృద్ధి లేకుండా సమానత్వంతో బ్రతకండి అని చెప్పినటువంటి పరిచర్య. ఈ పరిచర్యను చూసి కరుణించబడ్డాము. ఇది కూడా మనకి ఇవ్వబడిందంటే ఇచ్చిన ఆయన ఎవరు ముందు చూడండి. మనం ఇచ్చిన ఆయన సర్వ సృష్టికర్తగా దేవుడు. వదిలేయమంటే తప్పే ఉంది, మన దేహమే మంది కాదు. వదిలేయమన్నప్పుడు వదిలేయాలి కదా. ఆయన ఏ విధమైనటువంటి టాస్క్ ఇచ్చాడో దానికి అసలు ముందు మనం కరుణించబడ్డ వారము, తలాంతు ఇవ్వటమే కరుణించబడ్డ వారము. కాబట్టి అధైర్యపడద్దు. ఉన్న స్థితిలో యాక్ట్ చేయమన్నా చేయండి, లేని స్థితిలో చేయమన్నా చేయండి. అక్కడ యాక్టింగ్ ఈ లోకంలో కనబడేది, కానీ జీవించండి. ఆయన ఉన్నవాడిగా జీవించమన్నా జీవించండి, లేనివాడిగా జీవించమన్నా జీవించండి. కానీ ఇక్కడ మనకి అప్పచెప్పబడిన పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య అన్యజనులకు ఇవ్వబడింది వదిలే పరిచర్య. అంతేగాని ఇక్కడ కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారని ఏమీ లేదు. మొత్తం అందరూ A to Z యేసుక్రీస్తు వారి తర్వాత నుంచి ఆయన పిల్లలైతే వారసులం అవుతాము. ఆయన పిల్లలు అయితే వారసులు కూడా అవ్వాలి. వారసులు అవ్వాలంటే హక్కు పొందుకోవాలంటే ఆయన మహిమ యొక్క శ్రమలలో మనం కూడా పాలు పొందేవారమై ఉండాలి. ఇది మనకి ఇవ్వబడినటువంటి కరుణ చేత, ఆయన కరుణ చేత మనకు అనుగ్రహించబడినటువంటి పరిచర్య. కాబట్టి దీని విషయంలో అధైర్యపడమాకండి. ఎందుకంటే మనకిచ్చింది సృష్టికర్త.